మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మన ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణలో భాగంగా ఈ వీడియోలో మనం 161, 162 శ్లోకాలకు అర్థాలు తెలుసుకుందాం. కార్యకారణ నిర్ముక్త కామకేలీతరంగిత కనత్కటక తాటంక లీలా విగ్రహధారిణి. ఓం కార్యకారణ వినిర్ముక్తాయై నమః. కార్యము మరియు కారణములన్నింటిచే విడువబడి ఉన్న తల్లికి నమస్కారముడు. కారణం మూల ప్రకృతి, కార్యములు మహత్తు అహంకారాదులు, పరతత్వం శుద్ధ చైతన్యం. వీటన్నిటికీ ఆవల ఉన్నది కాబట్టి శుద్ధ చైతన్య స్వరూపిణైనటువంటి లలితాంబకు కార్యకారణ సంబంధం లేదు. ఓం కామకేలి తరంగితాయై నమః. కామేశ్వరుని క్రీడా విలాసాల అంటే సృష్టి స్థితిలయముల పరంపరలు గల తల్లికి నమస్కారములు. ఓం కనత్కటక తాటంకాయై నమః. ప్రకాశించు బంగారు కర్ణాభరణములు గల తల్లికి నమస్కారములు. జగన్మాత సౌభాగ్యాలను ప్రసాదించునని ఈ నామానికి భావం. ఓం లీలా విగ్రహ ధారిణ్యై నమః. లీలను సృష్టి స్థితిలయలనే క్రీడలనమాట కొనసాగించడానికి పెక్కు అవతారాలను అనేక అవతారాలను ధరించు తల్లికి నమస్కారములు అని ఈ 161వ శ్లోకానికి అర్థంగా చెప్పబడింది. శ్లోకం 162. అజాక్షయ వినిర్ముక్త ముగ్ధాక్షిప్రప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఓం అజాయై నమః. పుట్టుక లేనిదైన తల్లికి నమస్కారములు. ఓం క్షయ వినిర్ముక్తాయై నమః. పుట్టుక లేనందున క్షయం అంటే నాశం కూడా లేని తల్లికి నమస్కారములు. ఓం ముగ్ధాయై నమః. ప్రసన్న చిత్తముతో కూడిన సౌందర్యం గల తల్లికి నమస్కారములు. ఓం క్షిప్రసాధిన్యై నమః. భక్తులను శీఘ్రంగా అనుగ్రహించు తల్లికి నమస్కారములు. ఓం అంతర్ముఖ సమారాధ్యాయై నమః. అంతర్ముఖులైన ఆత్మ పట్ల చిత్తమును మరలించిన వారిచే విశేషంగా ఆరాధింపబడు తల్లికి నమస్కారములు. బాహ్య పూజ కంటే మనో ఇంద్రియాలను హృదయం వైపు మరలించు ఆత్మధ్యాన పరాయణులను జగన్మాత శీఘ్రంగా అనుగ్రహిస్తుందని ఈ యొక్క నామానికి భావం. ఓం బహిర్ముఖ సుదుర్లభాయై నమః. బహిర్ముఖులైన లౌకిక విషయాలపై దృష్టిని మగ్నం చేసిన వారికి సాక్షాత్కారం లభించడం దుర్లభమైనటువంటి తల్లికి నమస్కారములు అని ఈ 162వ శ్లోకానికి అర్థంగా చెప్పబడింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారాన్ని 10 మందికి అందజేయండి. మరొక వీడియోతో మీ ముందు మళ్ళీ కలుస్తాను. స్వస్తి.